ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? కూటమి పరిపాలన ఎలా ఉంది అనేది ప్రజలే చెప్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా, రిజల్ట్స్ ద్వారానే ప్రజలు ఎలా ఉందనేది చెప్తున్నారు. ఎందుకంటే కోరుకున్నది ఏదో జరగాలని కాదు, కానీ ఉన్న సిచ్యువేషన్లో ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏంది అనేది వాళ్ళకి ఇప్పుడు ఉన్న గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళకి ఎలా ఉంది ఏంది అనేది తెలుసు కాబట్టి ఎప్పుడు జరిగింది భయంకరంగా 67% ఓటింగ్తో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించారంటేనే అర్థమవుతుంది గవర్నమెంట్ ఎలా ఉందనేది. అది సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్పేసి అంటున్నారు, మళ్ళీ వచ్చారు, ఉండకుండానే ఎక్కువసేపు వెళ్ళిపోతున్నారు అసెంబ్లీ నుంచి. ఆయన దీని గురించి ఏమంటారు? వచ్చిన ఒక్కరోజు కూడా సభ్యత్వం పోయిద్దేమోనని వచ్చారు. వాస్తవంగా ప్రతిపక్ష హోదా అనేది అది ఊరికొచ్చే ఏదో దాన్ని అనుభవించడానికి, దానికి సంబంధించి ఏమన్నా భోగాలు అనుభవించడానికి తప్పితే మాట్లాడటానికి నువ్వు అక్కడికి వచ్చి మైక్ అడిగి మైక్ తీసుకుని మాట్లాడితే కదా ఏమన్నా తెలిసేది. అక్కడికి అసలు రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదు, నాకు టైం సరిపోవట్లేదు అనే దానికి అసలు అర్థం లేదు కదా. ఆ ప్రతిపక్షం అంటే ఏంది? ప్రజల కోసం పోరాటం చేయాలి. నీకు అక్కడ ఎంత మెజారిటీ ఉందా ఎంత ఉందా అనేది కాదు. ప్రతిపక్షం ఏదైనా ప్రతిపక్షమే. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రజలే ఇవ్వలేదు. నీకు ప్రభుత్వం ఇచ్చేది కాదు, స్పీకర్ గారు ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు నీకు 18 సీట్లు నువ్వు పోయినసారి అసెంబ్లీలో మేము అధికార పక్షంలో ఉండగా చెప్పావు, ఒక 5 సీట్లు నేను లాక్కుంటే ఆ హోదా కూడా ఉండదని. ఆ ఆలోచన అనేది ఇప్పుడు ఉండాలి కదా. ఆయనకే కాదు, పక్కన మాట్లాడే వైసీపీ వాళ్ళకి కూడా ఆలోచన ఉండాలి కదా. ఆ రోజున మనం ఇలా మాట్లాడామే, మళ్ళీ ఇప్పుడు మనమే అలా మాట్లాడుతుంటే జనాలు ప్రజలేమని అనుకుంటారనే జ్ఞానం వాళ్ళకు ఉండాలి. పోసాని మురళీకృష్ణని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు, ఏమంటారు? పోసాని మురళీకృష్ణని అన్యాయంగా అరెస్ట్ చేసే అనేవాళ్ళు ఒకసారి ఆయన వీడియోలు బాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏ రకంగా మాట్లాడాడో, ఎంత వల్గర్గా మాట్లాడాడో, సభ్య సమాజం తల దించుకునే విధంగా. అసలు పోసాని మురళీకృష్ణే కాదు, ఆ పార్టీలో ఎవరైనా సరే ఎక్కువ శాతం ఉన్నారు, నానీలు వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళ వీడియోలు ఇప్పుడు మనం పాత రోజుల్లో అయితే వాళ్ళు ఏమైనా చెప్పినా ఏముందో అప్పుడెప్పుడో చెప్పారు ఏదో అనుకుంటాం. ఇవాళ గూగుల్లో ఎప్పుడే ఎవరు ఏది మాట్లాడారు ఏందనేది ఇట్టు కొట్టగానే అట్టు వచ్చేసిద్ది. అందరూ ఇప్పుడు ఆ పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయంగానే రోజు వస్తున్నాయి చూడండి సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన వల్గర్ భాష అంతా కూడా వస్తుంది కదా. మరి దాన్ని చూసి దాన్ని ఎవరు సమర్థించట్లేదు. కాకపోతే జగన్ కోసం కొంతమంది నాయకుల వరకే మైక్ ముందుకు వచ్చి బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు, కానీ ఎవరూ సమర్థించట్లేదు. వైసీపీ వాళ్ళే సమర్థించట్లేదు, వాళ్ళే మురళిని కానీ వంశీని కానీ వాళ్ళే సమర్థించట్లేదు. కక్షపూరిత రాజకీయాలంటే ఏ ఆధారం లేకుండా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు కదా, అది కక్షపూరితం. ఇది ఆధారాలతో సహా లోపల పెట్టారు. ప్రతిదీ కూడా ఎట్లా పడితే అట్లా ఏదో మనం చేయాలనుకుంటే గవర్నమెంట్ రాగానే ఎవరినైనా అరెస్ట్ చేసి వీళ్ళు చేయగలరు. కక్షపూరితం అనుకుంటే వాళ్ళ ఆధారాలతో సహా పక్కాగా నిరూపించే విధంగానే అరెస్టులు జరుగుతున్నాయి. ఈ కోర్టులో కూడా రేపు ఇవాళ కక్షపూరితం అంటున్నారు కదా, రేపు కోర్టులో కూడా ఈ నిరూపితమై శిక్ష పడినప్పుడు అప్పుడు తెలిసింది కదా ప్రజలందరికీ. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిన సూపర్ 6 పథకాలు కొన్ని మాత్రమే అమల్లోకి వచ్చాయి, కొన్ని రాలేదు. దీని గురించి ప్రతిపక్షాలు అయితే చాలా గొడవ చేస్తున్నారు, ఏమంటారు దాన్ని? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఏంది అనేది చూసుకోవాలి. ఓకే, బాబు గారు ఇచ్చారు కదా, ఇచ్చారంటే హామీ ఇచ్చారంటే ఆయన డెఫినెట్గా చేస్తారు. ఈ భారతదేశంలో సంపదను సృష్టించటం అనేది తెలిసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు అప్పులు చేశారు, వాళ్ళే 10 లక్షల పైన కోట్ల అప్పులు చేశారు. ఆ అప్పులకి వడ్డీలు కడతాం ఇవన్నీ చూసుకోవాలి. డెఫినెట్గా ప్రతి పథకము హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఇప్పటికిప్పుడు మాట్లాడతాం కాదు, ఆ ఆర్థిక పరిస్థితిని సెట్ చేసుకుని ఇప్పుడు కియా పరిశ్రమ వచ్చింది. అట్లాంటి పరిశ్రమలు వస్తే కియా పరిశ్రమ వలన సంవత్సరానికి 15,000 కోట్ల ఆదాయం వస్తుంది గవర్నమెంట్కి. అట్లాంటి పరిశ్రమలు ఇంకా 4 తెస్తే ఆ ఆదాయం పెరిగితే అప్పుడు ప్రతి పథకం అమలు. అది ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కానీ ఏది కూడా ప్రతిదీ కూడా వాళ్ళ జేబుల్లోకి పోయే విధంగా చేసుకున్నారు. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా కుంటుపడింది. ఆ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుని ఇంకొక సంవత్సరంలో ప్రతిదీ అన్ని హామీలు పూర్తిగా 100% అమలు అయ్యే విధంగా బాబు గారు చూస్తారు. ఆ నమ్మకం ప్రజలకు కూడా ఉంది.
ప్రజలకు ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఇవాళ 67%తో ఎమ్మెల్సీ ఎలక్షన్లో అభ్యర్థులను గెలిపించారు. సార్, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి నేను 2 లక్షలు 3 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాను, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు. వాలంటీర్ ఉద్యోగాలు అనేవి వాళ్ళని వాళ్ళ షిప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ చేత వాళ్ళ రాజకీయంగా వాళ్ళకి ఏదో మేలు చేసుకోవడానికి చేసినవి. వాస్తవంగా అది కూడా ఆ టైం కూడా అయిపోయినాక వాళ్ళు రెన్యువల్ కూడా చేయలే వాళ్ళ ఉద్యోగాలని. దాదాపు ఎలక్షన్కి ఒక 4 నెలల ముందే అలా ఇది అయిపోయింది. దాన్ని రెన్యువల్ కూడా చేయలేదు. ఓకే, అది రెన్యువల్ చేసి ఉంటే అది ఫోర్స్ ఉంటే మనం ఏదన్నా ఆలోచించి దాని గురించి ఏదన్నా ఆలోచన చేయడానికి ఉండేది. అది లేదు. అసలు అయినా 5,000 ఉద్యోగాలు వాళ్ళ చేత చేపించి వాళ్ళకు వాడుకున్నారు. కానీ బాబు గారు చూసి ఇప్పుడు కాదు, ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు కూడా ఆయన ద్వారా వచ్చిన ఉద్యోగాలు ఎట్లాంటి 3 అంకెలు 4 అంకెలు 5 అంకెలు ఉద్యోగాలు. ఇప్పుడు వాళ్ళ సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారంటే వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు బాబు గారి వల్ల మాకు ఇది సాధ్యమైంది. ఇప్పుడు కూడా 4 రోజులు ఆలస్యమైన చదువుకున్న గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా అలా గౌరవప్రదమైన మంచి ఉద్యోగాలు చేసుకునే విధంగా ప్రతి వాళ్ళకి చేస్తారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి చేస్తారు. ఈ అవకాశం లేకుండా ఏదో ఆ పార్టీ మెప్పు కోసమో జగన్ మెప్పు కోసమో మాట్లాడే మాటలే అవన్నీ. దానివల్ల ఎవరు విశ్వసించట్లేదు అసలు. అది పరిపాలన ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది. ఈ పరిపాలనలో సంక్షేమ పథకాల గురించి ప్రస్తుతం ఎవరు ఆశించట్లా. కారణం ఏంటంటే 5 సంవత్సరాలు అరాచక పరిపాలన చూసిన తర్వాత ఒక సక్రమమైన పరిపాలన వచ్చి ప్రజలందరూ సుఖశాంతులతో హాయిగా ఎవరి జీవనం వాళ్ళు గడిపితే చాలు అని అనుకుంటారు. ప్రభుత్వం ఉన్న తర్వాత సంక్షేమ పథకాలు అవన్నీ ఇవ్వడం అనేది కామన్. ఇస్తారు కూడా, ఇందులో ఏమాత్రం సంశయం లేదు. ఇలా కొనసాగితే సరిపోతుంది. ఈ ప్రభుత్వం పరిపాలన ఇప్పుడున్నట్టుగా కొనసాగితే సరిపోతుంది. అదేవిధంగా కొంతకాలం పాటు ఒక 2-3 నెలల క్రితం వరకు కూడా ఎవరైతే గతంలో అరాచకం చేశారో వారు ఎవరిని శిక్షించట్లేదని చెప్పేసి కొంత ప్రజలందరికీ కూడా ఒక రకమైన బాధ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు కూడా ఆ బాధలన్నీ కూడా తీరిపోయాయి. కానీ అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు వంశీని, పోసాని, మురళీకృష్ణ అని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన సరళతో అలాగ ఆలోచించి మాట్లాడాలని లేదు. ఇప్పుడు కొంతమంది వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే అన్యాయం అనే చెప్తారు. డెఫినెట్గా అన్యాయం చెప్తారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి నుంచి ఆ జైలు నుంచి రిలీజ్ చేసిన తర్వాత ఆయన ఉండవల్లి ఇంటికి రావడానికి దగ్గర 18 గంటల సమయం పట్టింది. అంటే రాష్ట్రం అంతా దాదాపుగా కన్నీరు పెట్టుకుంది. మరి అప్పుడు అది ప్రత్యక్షంగా అందరం చూసాం. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆ జైలు దగ్గరికి ఆ ములాఖాత్కి వెళ్తే అక్కడికి జనం ఎవరో వస్తున్నారు తప్ప ఆ వంశీ గారి ఫ్యామిలీ మెంబర్సు, లేకపోతే ఆ పోసాని కృష్ణ గారి ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళెవరో వెళ్తున్నారు తప్ప అటువంటి స్పందన లేదు కదా. మరి మొట్టమొదట అసలు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడంతో ఆ రాష్ట్రం అంతా కూడా ఒక రకమైన మార్పు వచ్చేసింది. ఇది చాలా రాంగ్ రూట్లో వెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి అప్పటి నుంచి అందరూ కూడా వాళ్ళు ఇస్తామన్న అమ్మఒడి కానీ లేకపోతే పెన్షన్లు కానీ ఎవరు ఆశించలే. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఇప్పుడు మార్చేద్దామని చెప్పేసి అది ఓపెన్గా చెప్తే ఎక్కడ చంపేస్తారో అని భయపడిపోయి అప్పట్లో ఓపెన్గా చెప్పలే. ఎలక్షన్ టైంకి కూడా అదేం ఉండదులేండి, అదేం ఉండదు. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఆల్రెడీ ఎలక్షన్స్కి ముందే ఇప్పుడు అదే చెప్పబోతుంటే మీరు ప్రశ్న వేశారు. యాక్చువల్గా ఎలక్షన్ల టైంకే ఇంచుమించుగా అందరూ కూడా లోపల ఇన్ని సీట్లు వస్తాయని ఊహించారు. ఏదో కేకే సర్వే చెప్పడం కాదు, ప్రతి మనిషి సర్వే కూడా ఇంచుమించుగా 150 సీట్లు దాటి వస్తాయని చెప్పేసి. కానీ 150 సీట్లు దాటి వస్తాయని చెప్పేసి ఎలక్షన్కి ముందు చెప్పుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళని చంపేస్తుందేమని భయపడి అప్పుడు చెప్పలేదు తప్ప డెఫినెట్గా రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్ లగాయితూ, అచ్చెన్నాయుడు గారి అరెస్టు, పట్టాభి గారి అరెస్టు, అట్లాగే ఎంతోమంది జర్నలిస్టులు ఎంతమందిని రోడ్డుకి ఈడ్ చేసి అర్ధరాత్రి అపరాత్రి
ఒక్కొక్కరిని 20 పోలీస్ స్టేషన్లకి అసలు తిప్పి నానాహింసలు గురి చేశారు. అది కాకుండా ఇప్పుడు ధర్మంగా పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు జర్నలిస్టులని పోలీసులు ఎవరు వెళ్ళి అరెస్ట్ చేయాల, సివిల్ డ్రెస్లో వైసీపీ కార్యకర్తలే పోలీసులు అని చెప్పేసి వెళ్ళి అరెస్ట్ చేసి ఒక 3 రోజుల పాటు రకరకాల మార్గాల్లో రకరకాల అడవుల్లో తిప్పిన తర్వాత ఆ 4వ రోజు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని అప్పుడు కోర్టుకి సబ్మిట్ చేసేవారు. ఈ 4 రోజుల్లోనే వాళ్ళ ప్రాణం ఉంటుందో పోతుందో కూడా అసలు అర్థం కాని పరిస్థితులు ఉండదు. డోర్ డెలివరీ సవాలు డెలివరీలు చూసిన ఈ ఆ ప్రభుత్వం నుంచి ఒడ్డున పడ్డాం. ఇలా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు 11 సీట్లతో. గవర్నమెంట్ ఏమో ఇచ్చేయచ్చు యాక్చువల్గా. మరి ఎందుకు వీళ్ళు పట్టుబడుతున్నారు నాకు తెలియదు, కానీ ఇచ్చేసిన పెద్ద నష్టమే ఉండదు. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటారు, దాంట్లో అక్కడ సీట్లో కూర్చుంటారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే ఏమవుతుంది, ఇంకొక పోలీస్ వెహికల్ ఉంటుంది, వెనకాల ఇంకొక 2-3 క్యాన్వాయ్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా కావాలంటే ఆయన పెట్టుకోగలరు, దానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. మరి ఎందుకు పట్టుబడుతున్నారో నాకు తెలియదు, కానీ అసలు ఇచ్చేసి చూస్తే ఆయన ఇప్పుడు ఏమైనా వస్తాడేమో. వచ్చి కూర్చుంటే కూడా మరి అసెంబ్లీ చప్పగానే ఉంది. 10 నిమిషాలు అంటే అధికార పక్షంలోనే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుకుని ఉంటే పెద్ద ఇంట్రెస్టింగ్గా అసెంబ్లీ చూడాలనిపించట్లా. అందరం కూడా శాసన మండలే వెతుకు చూస్తున్నాం తప్ప అసెంబ్లీ పెట్టి చూడట్లా. అంటే దాంట్లో మంచి ప్రణాళికలన్నీ కూడా బాగా చేస్తున్నారు, దాంట్లో మంచి సబ్జెక్ట్స్ మాట్లాడుతున్నారు. కానీ రసవత్తరంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ఆయన కోరుకుంటున్నట్టుగా అది ఒకటే ఉన్నట్టుంది ఆయన కోరిక, అది కూడా తీర్చేసి మీరు నా సీట్లు కూడా ఇది కేటాయించారు కదా, మేము చూసాం ఎక్కడ వెనకాల ఇస్తారేమో అనుకున్నాం, ఫ్రంట్ రోలోనే ఇచ్చారు. మీరు ఎప్పుడు ధర్మంగా ఉన్నారు, ఇది కూడా ధర్మంగా ఇచ్చేయండి, ఆయన కోరిక తీరిపోతుంది. ఆ ఆనందం కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూపించేయండి సార్, చూపించేయండి. మీరు ఎలాగో ధర్మంగా చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆ స్టైల్లో భీమ్ నాయక్ లాగా ఎలా మాట్లాడతారు ఏంటనేది కూడా చూడాలని మాకు అందరు కూడా. సరే ఆయన రప్పించండి ఒకసారి, 2-3 మీటింగ్స్కైనా ఆయన ఉండేట్టుగా చూడండి. లేదంటే కనీసం 1-2-3 వైసీపీ ఎమ్మెల్యేలని మనం కలిసాం, వాళ్ళ మనోవేదన మామూలుగా లేదు. ఒక ఎమ్మెల్యేగా నెగ్గి అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నందుకు 1-2 ఎమ్మెల్యేలు అయితే ఈ అసెంబ్లీ జరుగుతున్నంతకాలం ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. ఎలా వెళ్తారు వాళ్ళ నియోజకవర్గానికి? వాళ్ళు అక్కడ ఆ ప్రాంతాలను నెగ్గించుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది. ఆ ప్రజలకి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ వ్యక్తిని బట్టి ఓటేసే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా. వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఇదైనా బాగుంది, ప్రభుత్వం మాత్రం చాలా బాగుంది. కానీ ఇంకా కొంచెం నామినేటెడ్ పోస్టులు కానీ అవి కానీ కొంతవరకు ఆపేశారు. కొన్ని వర్గాల్లో ఒక ఏడాది పాటు నష్టపోయామని చెప్పేసి కొంచెం బాధ ఉంది. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో సుమారు ఒక 15,000-20,000 మంది కార్యకర్తలకి పోస్టులు ఇవ్వచ్చు. అవి ఏవి కూడా ఇప్పటివరకు ఇవ్వాల. అదేదైనా రిలీజ్ చేస్తే చాలామంది సాటిస్ఫై అవుతారు. సార్ ఏవి వెంకటేశ్వరరావు గారికి ఎలాంటి నామినేటెడ్ పదవి ఇస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? అసలు ఆయనకి ఎటువంటి నామినేటెడ్ పోస్టు కాకుండా ఆయన్ని ఒక అడ్వైజర్స్ ఇచ్చారు, అప్పుడు 32 మంది అడ్వైజర్స్ ఇచ్చారు కదా, అటువంటి ఒక అడ్వైజర్ కింద ఇచ్చేసి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా కాదు, ఎక్కడ అరాచకం జరుగుతుందో దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఆయన కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన తెలుగుదేశం పార్టీ ఏం కాదు, ఒక ధర్మంగా ఒక స్ట్రిక్ట్గా చాలా నిష్పక్షపాతంగా ఉండే వ్యక్తి. ఆయన మీద ముద్రపడిపోయింది, కానీ అటువంటి వ్యక్తి ఏం కాదు. ఆయనకి ఒక అడ్వైజర్ కింద ఇచ్చి అన్ని విషయాల్లో కూడా, ఎందుకంటే పరిపాలనలో ముఖ్యమైనది హోమ్ డిపార్ట్మెంట్. అది హోమ్ డిపార్ట్మెంట్ కానీ కాకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ ఆయన సేవలు వినియోగించుకునేట్టుగా, అది ఏపీ హౌసింగ్ బోర్డు అన్నది కూడా అంత కంఫర్టబిలిటీగా లేదు వినడానికి కూడా. అటువంటి అంటే ఆయన ఒక మేధావి, ఆయన సేవలు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఈ సునీల్ గారిని వాళ్ళని అరెస్ట్ చేయడానికి, సిపి రామాంజలి గారిని వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా సస్పెండ్ చేయాలన్నా చాలా ఆలోచనలు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం. అటువంటి టైంలో ఈ ప్రభుత్వంలో ఉన్న వీళ్ళందరికీ కూడా ఎక్కువ
దాని గురించి శ్రమ పడకుండా ఈ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆ బాధ్యత చెప్పి ప్రజల్లో అలజడి లేకుండా ఏ విధంగా చేయాలి ఏంటన్నది అటువంటి బాధ్యత అంతా కూడా ఏబి వెంకటేశ్వర గారికి చెప్తే ఆయన అయితే చాలా ఖచ్చితంగా చేయగలరు. అటువంటి వాళ్ళని బాగా ఉపయోగించుకోవచ్చు.